వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడ్ న్యూస్, ఆధార్ అప్డేట్ గడువు పెంపు. కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు తీర్పు. రేపు తెలంగాణ పవర్ చూపిస్తాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా? మాజీ మంత్రి కేటీఆర్. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్. సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీ. సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసీలను బాధితులకు అందజేసిన కాంగ్రెస్ నేతలు. కౌశిక్ పై దాడి, మా పార్టీకి సంబంధం లేదు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షాధికారులకు కీలక ఆదేశాలు. పి గన్నవరంలో కొనసాగుతున్న వరద ఉధృతి. ఆధార్ కార్డును 10 ఏళ్లుగా అప్డేట్ చేసుకుని వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఈ నెల 14న ముగినుండటంతో గడువును పెంచుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నిర్ణయంతో డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. గడువు పూర్తయ్యాక ₹50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆధార్ అప్డేట్ చేసుకోకపోయినా అది పనిచేస్తుందని UIDAI తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు రేపు తీర్పునివ్వనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. కేజ్రీవాల్ సిబిఐ తరపున వాదనలు విన్న న్యాయస్థానం రేపు తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు. తన ఇంటిపై అరేకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు. మీకు దమ్ము లేదు, ఇంతమంది వచ్చి కూడా నా వెంట్రుకలు పీకలేదు, తెలంగాణ బిడ్డలం, బతకడానికి వచ్చిన ఆంధ్రోలు దాడి చేస్తే భయపడేటోడు ఎవడు లేడు, రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం అని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నం అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచి అరేకపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా అని నిలదీశారు. ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలకు తెలంగాణ అడ్డగా మార్చేస్తుంటే బాధగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 70 ఏళ్లు ఆ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. ఆర్థిక స్థితిలో సంబంధం లేకుండా 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ సెక్రటేరియట్ కు చేరుకున్న ఆయన సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. వీరి భేటీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే మంత్రి ఉత్తమ్ తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించేందుకు విజయవాడ వెళ్లి ఆ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ కోణం లేదని వర్గాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసీలను బాధితులకు కాంగ్రెస్ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ సాగర్, మర్పల్లి మండల అధ్యక్షులు సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అరికేపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగ్గా లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఎవరిపై దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఈ దాడితో మా పార్టీకి సంబంధం లేదు. కౌశిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహించారు. అరికేపూడి టెక్నికల్ గా బీఆర్ఎస్ సభ్యుడే నిబంధనల మేరకే పీఏసీ చైర్మన్ అయ్యారు. ఉప ఎన్నికలు వచ్చినా కేటీఆర్ కు నిరాశ తప్పదు అని మీడియాతో వ్యాఖ్యానించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతనిస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనేక సవాళ్లతో దెబ్బతిన ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. పి గన్నవరంలో కొనసాగుతున్న వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ వరద ఉధృతికి లంక గ్రామాలలో కనకాయాలంక, ముక్తేశ్వరం, వీరవల్లిపాలెం, అప్పనపల్లి ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గుడ్ న్యూస్, ఆధార్ అప్డేట్ గడువు పెంపు. కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు తీర్పు. రేపు తెలంగాణ పవర్ చూపిస్తాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకపోవడమేనా? మాజీ మంత్రి కేటీఆర్. 70 ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్. సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీ. సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్ఓసీలను బాధితులకు అందజేసిన కాంగ్రెస్ నేతలు. కౌశిక్ పై దాడి మా పార్టీకి సంబంధం లేదు, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు. పి గన్నవరంలో కొనసాగుతున్న వరద ఉధృతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.